హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పున్మ ఫ్యామిలీ ఛానల్. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, చాలామందికి ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్ళలో నుంచి నీరు అయితే వస్తూ ఉంటుంది కదా. ఆ కళ్ళలో నుంచి నీరు వచ్చేటప్పుడు చాలా ఇరిటేషన్గా అనిపిస్తుంది. అందువల్ల చాలామంది ఉల్లిపాయలు కట్ చేయడానికి కూడా చాలా భయపడుతూ ఉంటారు. దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అలాగే చాలామంది కొన్ని కథలుగా అయితే దాన్ని క్రియేట్ చేశారనమాట. ఆ కథలు ఎంతవరకు నమ్ముతారనేది ఇప్పుడు ఆ కథని నేను మీకు అయితే చెప్తాను. అది మీరు ఎంతవరకు నమ్ముతారనేది తర్వాత కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే సైంటిఫిక్ రీజన్ గురించి కూడా మాట్లాడుకుందాము. ఇప్పుడు ఆ కథ గురించి చెప్పాలనుకుంటే ఏంటంటే, ఆ కథ ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, ఒక ఐస్ గడ్డ, నలుగురు మంచి స్నేహితులుగా అయితే ఉండేవారు. ఒకరోజు చక్కగా నది స్నానం చేసి దైవ దర్శనానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. చక్కగా బయలుదేరారనమాట. బయలుదేరి వెళ్తున్నారు. వెళ్ళే దారిలోని ఆటో గుద్దేసి టమాటా పచ్చడి అయిపోయిందనమాట. పచ్చడి అయిపోతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఐసుగడ్డ దాన్ని చూసి చాలా బాధపడ్డది. చనిపోయింది టమాటా అని చెప్పేసి కొంతసేపు అలా రిలీఫ్ తీసుకొని మళ్ళీ నడక స్టార్ట్ చేశారనమాట. వెళ్తున్న దారిలోని ఒక మిర్చి బండి అతను మిర్చిని చూసి మిరపకాయ బజ్జీ వేసేసాడు. వేసేసరికి అది కూడా చనిపోయేసరికి బాధపడ్డారనమాట. ఉల్లిపాయ, ఐసుగడ్డ బాధపడ్డారు. ఆ తర్వాత ఇంక నది దగ్గరికి చేరుకున్నారు. నది దగ్గరికి వెళ్ళాక నది స్నానం చేయడానికి ఉల్లిపాయని, ఐసుగడ్డ కిందకి దిగి స్నానం చేసిన తర్వాత వెళ్ళొచ్చాక ఐసుగడ్డ కనిపించకుండా మాయమైపోయింది. ఎందుకంటే వాటర్లో దిగిన తర్వాత ఐస్ అనేది కరిగిపోతుంది కదా, అలాగా కరిగిపోయిందనమాట ఐస్. అలా కరిగిపోయిన తర్వాత ఇంక ఉల్లిపాయ ఏడ్చుకుంటూ ఉన్నదనమాట బోర్న. అలాగా ఇంకా దైవ దర్శనానికి వెళ్దామని చెప్పేసి వెళ్ళి అక్కడ పడిపోయింది. పడిపోతే దేవుడు ప్రత్యక్షమయ్యి ఉల్లిపాయని అడిగాడనమాట. ఏమి నువ్వు అంత బాధపడుతున్నావు అని చెప్పేసి ఉల్లిపాయని అడిగితే అప్పుడు ఉల్లిపాయ అన్నది, స్టార్టింగ్ టమాటా పచ్చడి అయిపోయినప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఐసుగడ్డ ముగ్గురం బాధపడ్డాము. తర్వాత పచ్చిమిర్చి పోయినప్పుడు ఐసుగడ్డ, ఉల్లిపాయ, నేను బాధపడ్డాము. ఆ తర్వాత ఐసుగడ్డ పోయినప్పుడు నేను బాధపడ్డాను. రేపొద్దున్న నేను చనిపోతే నా గురించి ఎవరు బాధపడతారని చెప్పేసి అడిగిందనమాట. అడిగితే దానికి ఆ దైవం ఏమని అన్నదంటే, నువ్వు అంత బాధపడుతున్నావు కదా, నీకు ఒక కోరిక అయితే నేను తీరుస్తాను అని చెప్పేసి ఏమనంటే, నువ్వు ఎప్పుడైతే చనిపోతావో నువ్వు చనిపోయేటప్పుడు ఎవరైతే చంపుతారో వాళ్ళ కళ్ళలో నుంచి నీరైతే వచ్చేలాగైతే నేను నీకు వరవిస్తానమాట అని చెప్పేసి. అందువల్ల మనం ఇప్పుడు కట్ చేసేటప్పుడు ఉల్లిపాయ అది మనకి ఏడుపు అయితే వస్తుంది అనమాట. అది అసలు కథ. చాలామందికి కథలు చెప్పుకునేటప్పుడు ఈ విధంగా చెప్తున్నారు. అది ఎంతవరకు నిజము అనేది ఎవరికీ తెలియదు. అది మీరు ఎవరైనా నమ్మితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ సైంటిఫిక్ రీజన్ గురించి మాట్లాడుకుందాము. మనకి ఉల్లిపాయలోని సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది అనమాట. ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ మనం కట్ చేసేటప్పుడు ఆ గ్యాస్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యి మన కళ్ళు అనేది పొరలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదండి. ఆ గ్యాస్ ఒక్కసారి కళ్ళుకి తగులుతుంది అనమాట. ఆ తగిలినప్పుడు అది సెన్సిటివ్గా అయిపోయి అందులో నుంచి వాటర్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. మనం ఉల్లిపాయ కట్ చేసేటప్పుడు అందులోని సెల్స్ అయితే ఉంటాయండి. ఆ సెల్స్ మనం ఎంత ఎక్కువగా హెవీగా బ్రేక్ చేస్తే బ్రేక్ చేసిన సెల్స్ అంత ఎక్కువగా అయితే మనకి కన్నీరు అయితే వస్తుంది అనమాట. అంతలాగా సల్ఫ్యూరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది అనమాట. చాలామందికి ఇంకా చిన్న చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకుంటారు కదా, ఎంత బ్రేక్ చేస్తే అంత సెల్స్ అనేది డివైడ్ అయిపోతూ ఉంటుంది. అందువల్లే మనకి కన్నీళ్ళు అయితే వస్తాయన్నమాట. మనం అలా కన్నీళ్ళు రాకుండా అవాయిడ్ చేసుకోవాలి అని అనుకుంటే ఏదైనా ఫ్యాన్ వేసుకొని ఉంటే ఆ యాసిడ్ రిలీజ్ అయ్యేటప్పుడు కొంచెం స్ప్రెడ్ అయిపోతుంది. లేదు అంటే మనం ఏదైనా గూగుల్స్ అంటే స్పెట్స్ కానీ ఏమైనా పెట్టుకున్నా పోతుంది. లేదంటే వాటర్లోనే వేసేసిన అందులోనే కొంచెం పవర్ అయితే పోతుంది అనమాట. మ్యాక్సిమం కళ్ళలో నుంచి నీరు రాదు, వాటర్లో కరిగిపోతుంది. లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అలా జరుగుతుంది. లేదు షార్ప్ నైఫ్ ఉంటుంది కదండి, షార్ప్ నైఫ్తో కట్ చేస్తే ఏటవుతుందంటే సెల్స్ అనేది ఎక్కువగా బ్రేక్ అవ్వకుండా చాలా ఫాస్ట్గా తెగిపోతుంది కదా షార్ప్ నైఫ్ వల్ల. ఆ తెగిపోయేటప్పుడు కొంచెం ఇబ్బంది అవ్వదు అనమాట. అదే మనం షార్ప్ లేకుండా నైఫ్ని కట్ చేస్తే సెల్స్ని చాలా బ్రేక్ చేస్తూ ఉంటాం కదా, ఇబ్బంది పెడుతూను. అప్పుడే మన కళ్ళలో నీరు బాగా వస్తుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను చెప్పిన సైంటిఫిక్ రీజన్ చాలామందికి నిజమనే అనుకుంటారు. ఎందుకంటే మనం ఏదైనా సైంటిఫిక్గా ఆలోచించాలి. కథల రూపంలో చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ అది కథల వరకేనండి, అంతకు మించి దానివల్ల రియాలిటీ ఉండదు కదా. ఇప్పుడు చాలా వరకు మనం ఏ విషయాలైనా నేర్చుకోవాలంటే సైంటిఫిక్గా ఆలోచించుకుంటే అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. సైంటిఫిక్గానే ప్రతిదీ జరుగుతుంది. అంతేగాని ఏ మూఢనమ్మకాలు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. కథల వరకు చెప్పుకోవడానికి బాగుంటుంది. మీరు సైంటిఫిక్ని నమ్ముతారా లేదంటే ఆ కథను నమ్ముతారా అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.